నియో స్కిన్ ఇక్కడ అన్ని రకాల స్కిన్, హెయిర్ మరియు లేజర్ ట్రీట్మెంట్ లభిస్తాయి. మీ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. బంగారం, వెండి ధరలు గత 4-5 రోజుల నుంచి కొంత వ్యత్యాసాలతో కూడుకున్న రేట్లు కనిపిస్తున్నాయి. వరుసగా తగ్గుతున్నటువంటి ధరలు నిన్న కొంత పెరుగుదల కనిపించింది. ఈరోజు కూడా అదే రకమైనటువంటి పెరుగుదల కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. ఇంకా పెరిగేటువంటి సూచనలు ఉన్నాయా, తగ్గుతాయా, ఏం జరగబోతుంది గోల్డ్, వెండి ధరలు అనేది. సో మనతో పాటు చలపతిరావు గారు ఉన్నారు, ఫైనాన్స్ ఎక్స్పర్ట్. సార్ నమస్తే సార్. సార్, బంగారం ధరలు ఊహించిన విధంగా తగ్గుకుంటూ వచ్చాయి మొన్నటి వరకు. బట్ అనూహ్యంగా నిన్న ఈరోజు మళ్ళీ ఈ పెరుగుదల బాటలోనే కొనసాగుతున్నాయి. కారణం ఏంటి సార్? ఇంటర్నేషనల్ మార్కెట్లోనేమో డాలర్ పెరిగింది. మన డాలర్ 94.01 అయింది మొన్న. ఇవాళ 93.80 90 మధ్యలో ఊగిసలాడుతోంది. డాలర్ ఎప్పుడైతే పెరిగిందో మనం కొనాల్సిన డాలర్లోనే కదా, దాని ఇంపాక్ట్ ఒకటి ఉంటుంది. కాకపోతే ఆర్బీఐ కానీ ఇంటర్ఫియర్ అయ్యి ఒక $1 బిలియన్ $2 బిలియన్ రిలీజ్ చేసింది అనుకోండి పేమెంట్ కోసంగా, అప్పుడు కొంచెం తగ్గుతుంది. 94 కాస్త 93.80 93.60 అలా పడిపోతుంది. బట్ ఆర్బీఐ ఎంతకాలం ఇలా డాలర్స్ రిలీజ్ చేస్తుంది రిజర్వ్స్లోంచి అనేది పెద్ద డౌట్. లాస్ట్ వీక్ కూడా దాదాపు ఒక 50,000 కోట్ల రూపాయల విలువైన రిజర్వ్స్ పడిపోయినాయి. లాస్ట్ ఫ్రైడేకి అది పరిస్థితి. ఆర్బీఐ లెక్క ప్రకారం కూడా 51,130 కోట్లు ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గినాయి రూపాయల్లో చూసుకున్నా కూడా. కానీ ప్రాబ్లం ఏంటంటే ఫారెక్స్ రిజర్వ్స్ ఎంతకాలం రిజర్వ్ చేసి ఎంతకాలం గోల్డ్ని లేదా డాలర్ని కంట్రోల్ చేస్తారు? రేపొద్దున కంట్రీకి మోడీ గారు చెప్పినట్టు అవసరం వస్తే అప్పుడు డాలర్ కావాలి కదా, ఇంపోర్ట్లకి డాలర్ కంపల్సరీ కావాలి. వాడు అక్కడ పెట్రోలు దెబ్బతినింది అనుకోండి, 2 పైపులు కాల్చేశారనుకోండి, లేదా 2 రిఫైనరీలు కాల్చేశారనుకోండి, అప్పుడు సమస్య వస్తుంది. అప్పుడు డాలర్ ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే పెట్రోల్ రేట్ ఎక్కువ అవుతుంది, డాలర్ ఎక్కువ కావాలి. సో ఈ ఈక్వేషన్స్లో సఫర్ అవుతుంది గోల్డ్. ఈ ఈక్వేషన్స్లో సఫర్ అవుతున్నది గోల్డ్ అనమాట. ఈ గోల్డ్లో పరిస్థితి ఏంటంటే సిల్వర్ అంతగా లేదు, కానీ గోల్డ్ మీద జనాల ఆశ ఉంది. గోల్డ్ రేట్ అనేది ఒక స్టాండర్డ్ రేటు, అదే ఒక ఇన్వెస్ట్మెంట్ కింద భావిస్తారు చాలామంది. గోల్డ్లో పెట్టేసేసి బంగారం కొనుక్కొని అట్లే నగలు కాదు, నగలు కాకుండా బంగారం కొని ఇంట్లో పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. రైట్స్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చెప్తారు, 100 కేజీలు బంగారం ఉంది, 20 కేజీల బంగారం ఉంది, 5 కేజీల బంగారం ఉంది, ఈయన దగ్గర 2 కేజీల బంగారం ఉంది, లెక్క చెప్తుంటారు వాళ్ళు. బంగారం అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ కింద కూడా భావిస్తారు చాలామంది. గోల్డ్ రేట్ స్టాండర్డ్ అని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అది. గోల్డ్ ఉంటే ఎక్కడైనా బతకచ్చు కదా. ఇప్పుడు టెర్రరిస్టులు ఇండియాకి వచ్చే వాళ్ళు డబ్బులు తేరు, వస్తూ కిలో దోలు వేసుకొని వస్తారు. ఇక్కడికి వచ్చి ఒక చిన్న మొక్క నుంచి ఎవరికైనా ఇస్తే వాడు హ్యాపీగా సంతోషంగా నెల భోజనం పెడతాడు. ఇక్కడి నుంచి మెల్లగా కాశ్మీర్కో అనంతనాగ్కో పోయి గొడవ చేస్తాడు. జరుగుతుంది అది. అంటే గోల్డ్కి ఆ వాల్యూ ఉంది, ఇంటర్నేషనల్ కరెన్సీ అది. ఇక డాలర్కి కూడా ఆ వాల్యూ లేదు. డాలర్ తీసుకెళ్ళి వేరే దేశాలు ఇస్తే చెల్లదంటారు కొన్ని దేశాల్లో. ఆ దేశం కరెన్సీలకు మార్చుకుంటేనే చెల్లుతుంది అది. కానీ గోల్డ్ అలా కాదు కదా. అందువల్ల ఈ గోల్డ్ ఫ్లక్చుయేషన్ అనేది డాలర్ ఫ్లక్చుయేషన్ బట్టి ఉంటుంది. నిన్న డాలర్ 40 పైసలు 30 పైసలు పడిపోయింది అనుకోండి, దాని మీద గోల్డ్ కూడా 200 300 పడిపోతుంది. కానీ రాబోయే రోజుల్లో ఈ 144 ఉన్నది మళ్ళీ 150 దాటుతుంది. 1,50,000 మళ్ళీ టచ్ అవుతుంది. అందులో ఎన్ని రోజుల వరకు దాటే అవకాశం ఉంది సార్? ఈ వారమే నేను చెప్తాను కదా, ఆయన 5 రోజులు టైం ఇచ్చారు కదా. అంటే శనివారం, ఆదివారం, సోమవారం రాబోయే రోజుల్లో ఇది మళ్ళీ పెరుగుతుంది. దీన్ని ఆపలేరు ఎవరు. అంటే ఇప్పుడు ట్రంప్ చేసిన ప్రకటన వల్లనే మళ్ళీ పెరుగుదల స్టార్ట్ అయింది. మళ్ళీ తప్పదు. అన్నిటికీ మూలం ఆయనేనండి. ఇప్పుడు 7వ గడిలో శని ఉంటే మొత్తం శని అంటారు, అదే పరిస్థితి ఇది. అంటే ఎప్పటి వరకు ఇలాంటి సిచ్యువేషన్లు కొనసాగే అవకాశం? అంటే యుద్ధం యొక్క తీవ్రత ఎంత ఉంటుంది అనేది గెస్ చేయడం కష్టం. ఒక నిజంగా అమెరికా వెనకడుగు వేసి యుద్ధం ఆపేశారనుకోండి, సంతోషం. అప్పుడు గోల్డ్ పెరగదు. ఇక అప్పుడు గోల్డ్ పెరగదు, పెట్రోల్ పెరగదు, ఏది పెరగదు, హ్యాపీగా ఉంటాం. స్టాక్ మార్కెట్ నార్మల్గా నడుస్తూ ఉంటుంది, నష్టం లేదు. కానీ ఆయన కానీ తీవ్రంగా చేశారనుకున్న 5 రోజులు రెస్ట్ అనేది వెనక్కి అడుగు వేసి సింహంలాగా దూకుతాడు అనేటువంటి అంచనా అయితే అందరికీ ఉంది. అప్పుడు మళ్ళీ 1,50,000 1,55,000 అయినా కూడా నేనేం ఆశ్చర్యపడను. సో రాబోయే శనివారం సోమవారం డిసైడ్ చేస్తాయి గోల్డ్, ఈరోజు కాదు. శనివారం ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఎలా ఉంటుంది, లేదా ఆదివారం ఏం చేయబోతున్నారు, రిటాలియేషన్ ఉంటుందా, తిరుగుదాడి చేస్తారా లేదనే చూడాలి. అంటే ఇన్వెస్టర్లకు ఇది కరెక్ట్ టైమే అంటారా? ఏమన్నా ఇన్వెస్ట్ చేసుకోవడానికి? వద్దండి, ఇది
అటు ఇటు కానీ సంధి సమయం. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం అంటే చేతులు కాల్చుకోవడమే. వాళ్ళు యుద్ధం లేదు అని అనుకోండి, అప్పుడు నా 135కి 134కి 120కి వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయాలి? తులం 1,20,000 1,30,000కి వస్తే ఏం చేయాలా? లాస్ కదా. అందువల్ల ఇప్పుడైతే ప్రస్తుతానికి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు చేయరు. ఏదో తెలియని మార్కెట్ తెలియని వాళ్ళు, చిన్న చిన్న వాళ్ళు, అమెచ్యూర్స్ చేస్తారు అంతే. చేతులు కాలుతాయి. చేతులు కాలిన తర్వాత మిస్టేక్ అనుకుంటారు. అది మాత్రం నిజం. కానీ తీవ్రంగా చర్య తీసుకుంటే శనివారం ఆదివారం రాబోయే సోమవారాల్లో అమెరికా కన్నా పెరిగిపోతుంది. అప్పుడు 150 దాటిపోతుంది. కానీ మొన్నటి వరకు ఇరాన్ ఇజ్రాయెల్ అంత తీవ్రంగా యుద్ధం జరుగుతున్న సందర్భంలో కూడా గోల్డ్ తగ్గుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ యుద్ధం ఇంపాక్ట్ అనేది మళ్ళీ దీని మీద పడుతుందండి. న్యాచురల్గా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా సెన్సిటివ్ కమాడిటీస్. సెన్సిటివ్ కమాడిటీ అంటే పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, లేకపోతే బంగారం కానీ, డాలర్ కానీ, ఇవన్నీ సెన్సిటివ్ కమాడిటీస్. నాలుగు ఏ ఒక్క చిన్న సంఘటన జరిగినా కూడా దాని ఇంపాక్ట్ మొత్తం ప్రపంచం మీద ఉంటుంది. చాలా సెన్సిటివ్ కమాడిటీస్ ఉంటాయి. రేపు ట్రంప్ గారు తుమ్మారు అంటే స్టాక్ మార్కెట్ కూడా అమెరికాలో పడిపోద్ది. ఇది మాత్రం నిజం. సో ఈ నాలుగు చాలా సెన్సిటివ్ ఫ్యాక్టర్స్ అనమాట. ఎంతకాలం వరకు ఉండొచ్చు సార్ ఇంకెట్లా? అదే సోమవారం నాటికి కానీ మనం చెప్పలేం. సోమవారం కానీ అమెరికా యుద్ధం ఎక్కువ చేస్తే 1,55,000 దాటిపోతుంది. లేదనుకోండి 1,30,000 1,25,000కి వచ్చినా కూడా నేనేం ఆశ్చర్యపడను. ఇప్పుడు మండే తర్వాత ఇంకా యుద్ధం అట్లనే కొనసాగి ఇంకా ఎక్కువ అయిపోతే 1.5 కాకుండా ఇంకా ఎక్కువ న్యాచురల్గా దాటిపోతుంది. అంటే అప్పుడు ఆర్బీఐకి ఉంటుంది, మనం కాదు ఆర్బీఐకి ఉంటుంది. మిగతా దేశాలు కొంటాయి, డిమాండ్ పెరిగిపోతుంది మళ్ళీ. ఇప్పుడు లాస్ట్ 1 వీక్ నుంచి కొనట్లేదు మనం, కానీ కొండ మొదలెట్టి అనుకోండి ఆర్బీఐ కూడా మిగతా దేశాలు కూడా కొండ మొదలు పెడుతుంది. ఎందుకంటే గోల్డ్ ఉంటేనే మనం రేపొద్దున ఇంపోర్ట్ బిల్లు పే చేయగలం. మన దగ్గర కరెన్సీలు లేవు. డాలర్ లేని దేశాలు చాలా ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ లేని దేశాలు, పేద దేశాలు చాలా ఉన్నాయి. వాళ్ళకి గోల్డ్ సిల్వరే దిక్కు, వేరే దిక్కు లేదు. సో గోల్డ్ రిజర్వ్ ఇదే రిజర్వ్ అనమాట. ఇప్పుడు ఈరోజు తీసుకుంటే 130.7 బిలియన్లు గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి మనకి. అదే మన్మోహన్ సింగ్ గారు దిగిపోయినప్పుడు ఇవి లేవు, 40 కూడా లేదు, 40 బిలియన్ కూడా లేదు. మరి ఇప్పుడు 130 ఎందుకు అయిందంటే ఇదే కారణం. 1.5 ఇయర్లోనే ఇంత పెంచుకుంటూ వచ్చారు. గోల్డ్ కొనుక్కుంటూ ఆర్బీఐ పొద్దున ఏదన్నా కష్టం వస్తే ఈ గోల్డ్ అడ్డం పెట్టి, మనం 91లో ఒకసారి చేసాం కదా, గోల్డ్ కొత్తగా పెట్టి పేమెంట్ చేసాం. అప్పుడు పెట్రోల్ రేట్ ఉన్నాం. మన్మోహన్ సింగ్ పివి నరసింహ కలిసి దాన్ని చక్కదిద్దారు, అది వేరే విషయం. అలా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. సో అది ప్రస్తుతం బంగారం వెండి ధరల్లో కొనసాగుతున్నటువంటి వ్యత్యాసాల ప్రభావం. సండే మండే వరకు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం 5 రోజుల గ్యాప్ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడని దాన్ని బట్టే ఇంకా ఈ పెరుగుదల తగ్గుదల అనేది కూడా డిపెండ్ అయి ఉంటుందంటే చెప్తున్నారు.